ఏం పేరమ్మా తల్లి నీ పేరు? మరియా. ఏ ఊరు మీది? సొంతూరు కాకినాడ. అమ్మ నాన్న ఏం చేస్తారు? వాటర్ బాటిల్ అమ్ముతారా? అమ్మ నాన్న ఇద్దరు. ఎంతమంది మీ అమ్మ నాన్న పిల్లలు? అమ్మ నాన్న కలిసి ఉంటున్నారా? మరి మీ వైజాగ్ రోజు ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు? కాకినాడ వదిలిపెట్టి వెళ్ళిపోయారా? గొడవ ఆడుకొని మీ అమ్మ నాన్న గొడవ ఆడుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నువ్వు ఎలాగొచ్చావు మరి ఇక్కడికి వైజాగ్? ట్రైన్ ఎక్కేసావా? ఎవరు నీకు ఏ ట్రైన్ ఎక్కావు? వైజాగ్ ట్రైనా? వైజాగ్ ట్రైన్ నీకు ఎవరు సలహా ఇచ్చినారు వైజాగ్ వెళ్ళమని? నువ్వు వచ్చావా? వైజాగ్ వెళ్ళాలని చెప్పి వచ్చావా? నీకు వైజాగ్ తెలుసా? అంత ముందు వచ్చావా? ఎవరున్నారు? చుట్టాలు ఎవరున్నారా? మరి ఎలా వైజాగ్ ఎందుకు అనుకున్నావు వైజాగ్ రావాలని? ఉండిపోయావా? నువ్వు పార్క్లోనే ఉన్నావా? ఓకే. నువ్వు బాగా చదువుకుంటావు, మరి నీకు హాస్టల్లో పెడతాము. అలాగే మరి మా పెద్దసారు కమిషనర్ గారికి అదే మరి నీ తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ ఏమన్నా మీ అమ్మగారి నాన్నగారు? లేదా ఫోన్లు లేవో వాళ్ళకి? ఇప్పుడు ఇల్లు చూపిస్తావా నువ్వు? కాకినాడ ఎక్కడ మీ ఇల్లు, ఏరియా అడ్రస్ అన్నీ మాకు చెప్పగలవా తీసుకెళ్తే? చూపిస్తావా? చూపిస్తావా? ఉన్నారా కాకినాడ వాళ్ళు? లేరా? ఎటు వెళ్ళిపోయారు మరి? ఓకే. నేను మీ అమ్మనాన్నకి మేము ఇక్కడ ఉన్నట్టు మేము తెలియజేస్తాము. నువ్వు అంతవరకు ఇక్కడ నీకు వచ్చి దీంట్లో పెడతాము. సంరక్షణ హోమ్ ఉంటుంది, దాంట్లో పెడతాము. చదువుకో. వాళ్ళు వచ్చిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాలి. మరి తర్వాత పెద్దలకి తల్లిదండ్రులకి చెప్పకుండా చిన్నపిల్లలు కదా అలా బయటికి రాకూడదు. అర్థమవుతుందా? పైగా ఆడపిల్లలు కూడా. అర్థమైందమ్మా? జాగ్రత్త ముందు, సరేనా? చెప్పండి. పైకి అందరికీ, ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి. అమ్మాయి లలితా కాలనీలో చిన్న అమ్మాయి, ఆవిడ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను గొడవలు పడి అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అమ్మాయి ఇక్కడ మనకి విశాఖపట్నంకి ట్రైన్లో రావడం జరిగింది కాకినాడ నుంచి. దయచేసి ఈ అమ్మాయి పేరు మరియా. అమ్మాయి కాకినాడ అని చెప్తుంది. కాకినాడకు సంబంధించి వారి తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ అమ్మాయి మా దగ్గర ఉంది. మీరు ఇమీడియట్గా ఈ విషయం తెలుసుకొని మీరు ఇక్కడ రాగలరు. అందుకే మేము కూడా కాకినాడ పోలీసు వారిని సంప్రదించి ఈ అమ్మాయిని చార్జ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతవరకు ఇక్కడ హోమ్లో మేము ఇక్కడ అమ్మాయిని చూస్తాం. అమ్మాయి ఇక్కడ సేఫ్టీగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి మీరు ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు వారి తల్లిదండ్రులకి వారి కుటుంబ సభ్యులకి తెలియజేయాలని కోరుచున్నాం. ఆ సైడ్ నుంచి మీరు దయచేసి టూటౌన్ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ మాది 9490617417 విశాఖపట్నం కలిసి నాకు దయచేసి ఈ అమ్మాయిని గుర్తుపెట్టినాక నాకు మీరు కమ్యూనికేట్ చేస్తే అమ్మాయిని పంపిస్తాను.